హాయ్ అండి. ఈరోజు ఫిఫ్త్ టెస్ట్ ఈరోజు స్టార్ట్ కాబోతుంది. 3:30కైతే. మరి ఈ ఓవర్‌లో జరుగుతుంది. మరి ఈ టెస్టు ఖచ్చితంగా మనం గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే డ్రా చేసుకున్న వాళ్ళకి సీరీస్ సొంతమవుతుంది. మనం ఒకవేళ మ్యాచ్ గెలిచినా సరే సీరీస్ అయితే డ్రా అవుతుంది. మన వాళ్ళు గెలవడానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాయింట్స్ ఇంపార్టెంట్ కాబట్టి డ్రా చేసుకుంటే తక్కువ పాయింట్‌లొస్తాయి. ఓడిపోతే చెప్పలేం. వేరే పాయింట్లు రావు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తే ఇంకా మనకి 2 మ్యాచ్‌లు గెలిసాం కాబట్టి ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నాం కాబట్టి మంచి పాయింట్లయితే మనకైతే ఇంగ్లాండ్ నుంచి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి దీనిలో మార్పులైతే ఖచ్చితంగా ఉండబోతుంది. బుమ్రాకైతే రెస్ట్ అయిపోయింది. ఆల్రెడీ క్లియర్ అయిపోయింది మనకి. మరి ఆ తర్వాత చూసుకుంటే అటుపక్క బెన్ స్టోక్ కూడా మనం చూసాం. ఆ రోజు భుజం పట్టుకోవడం, ప్రతి బాల్‌కి భుజం పట్టుకోవడం చూసాం. ఆ తర్వాత ఒక 11 ఓవర్లు వేసాడు గానీ, ఆ తర్వాత వేయలేదు. అది కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగించింది. బెన్ స్టోక్ బౌలింగ్ వేయడం పైనైతే. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన వేసింది 11 ఓవర్లో, 12 ఓవర్లు అంతకన్నా ఎక్కువ వేయలేదనుకుంటాను. కాబట్టి బెన్ స్టోక్స్ కూడా అక్కడ లేడు. ఓవరాల్‌గా చూసుకుంటే అటుపక్క చాలా మార్పులు చేసుకొని వస్తున్నారు. వాళ్ళు కూడా కార్స్‌ని పక్కన పెడుతున్నారు. లేకుంటే బెతెల్ వచ్చాడు. చాలా మందినైతే మార్పులైతే చేసుకుంటూ వచ్చారు. అలానే వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్ బౌలింగ్ మేనేజ్‌మెంట్ ఉంటది కదా! అలానే మీరు చూసుకుంటే ఎవరైతే వాళ్ళ మెయిన్ బౌలర్ ఉన్నాడో అతను కూడా పక్కన పెట్టడం చూసాం. మరి చూడాలి ప్రస్తుతానికైతే మన టీమ్‌లో చూసుకుంటే మార్పుల్లో పంత్ అయితే ఆల్రెడీ కాలుకి దెబ్బ తగిలింది కాబట్టి ధ్రువ్ జురేల్ అయితే ఆడే అవకాశం క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంక ఆడ వేరే మార్పేం లేదు. కాపోతే ఇప్పుడు అతని ప్లేస్‌లో బుమ్రా ప్లేస్‌లో ఎవరొస్తారనేది అర్థం కావట్లేదు. హర్షదీప్ అని కొంతమంది చెప్తున్నారు. ఆకాష్‌దీప్ రెడీగా ఉన్నాడని మాట్లాడుకుంటా ఉన్నారు. మరి చూడాలి ఇదొకటి. అలానే శార్దుల్ ఠాగూరు హ్మ్, ఆహ్, పెద్దగా ఉపయోగం లేకుండా ఉంది విషయం. మరి అతని ప్లేస్‌లో ఎవరొస్తారనేది చూడాలి. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డిని బ్యాక్ తెస్తారా? లేదా కుల్దీప్ యాదవ్‌ని మెయిన్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని తీసుకురావాలనేది చాలా గట్టిగా ప్రచారం జరుగుతా ఉంది. సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడడం చూసాం మనమైతే. ఎవరైతే మనం లెజెండ్ క్రికెటర్ ఉన్నారో ఆయనైతే ఖచ్చితంగా ఎవరైతే ప్లేయింగ్ 11ని సెలెక్ట్ చేసుకునే అవకాశం కెప్టెన్‌కి పూర్తి హక్కు ఇవ్వాలని, మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదని, హెడ్ కోచ్ గాని, మిగతా వాళ్ళు గాని ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదని ఆయనైతే ఒక మాట అన్నారు. కుల్దీప్‌ను ఆడించే అవకాశం కలిసి గిల్ మనసులో ఉండొచ్చేమో. కానీ గంభీర్ మొత్తం నాయకత్వం వహించి ప్లేయింగ్ 11ని సెలెక్ట్ చేస్తున్నాడు అన్న థాట్‌లో ఆయన మాట్లాడడం చూసాం. ఎందుకంటే కుల్దీప్ ఉంటే కొంచెం వికెట్ టేకింగ్ బౌలర్. రన్స్ వచ్చినా ఏదొచ్చినా సరే ఏదైతే కొంచెం మూడో రోజు నుంచి 3, 2 కనీసం 2 రోజులు పిచ్చిన తర్వాత కొంచెం మెత్తబడుతుంది కాబట్టి, అప్పటి నుంచి ఆయన ఆటోమేటిక్‌గా వికెట్ టేకింగ్ తీయగలరు. వీళ్ళు ఎందుకంటే బ్యాస్ బాల్ అని హిట్టింగ్ ఆడతారు కాబట్టి, ఆ టైంలో ఇంకా మాయ చేసి అంటే వికెట్లు తీయగలడు కుల్దీప్ యాదవ్. ఆ టాలెంట్ ఉంది కాబట్టి, చూడాలి విదేశాల్లో ఆయనకు ఎక్కువ వికెట్లు లేవని చాలా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక అవకాశం ఇస్తే కదా! ఎక్కువ ఒక 2, 3 మ్యాచ్‌లు అవకాశం ఇస్తే అప్పుడు తెలుస్తుంది మనకి ఏంటి పరిస్థితి అనేది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇంకా అంతా సెట్‌గా ఉన్నట్టే. ఇంకా జస్ట్ పంత్ లేని లోటు కనిపిస్తది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్‌లో ఆయన చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. మరి ధ్రువ్ జురేల్ ఎంతవరకు అతని మ్యాచ్‌లో ఇస్తాడో చూడాలి. అతనికి మెయిన్ రీడ్. ఇంక చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ ఇంక్లూడ్ అవ్వచ్చేమో, లేకుంటే ఆకాశ్‌దీప్, హర్షదీప్ అసలంతా మనమైతే క్లారిటీ లేని విషయంగా ఉంది. ఎవరు ఉంటారనేది. ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఆడకపోవచ్చు. హర్షదీప్ ఫిట్‌గా ఉంటే మటుకు హర్షదీప్‌ని ఆడిస్తారు. ఆకాశ్‌దీప్‌ని ఆడించొచ్చు. సిరాజ్‌కి మరి రెస్ట్ ఇస్తారంటే చూడాలి. ఆయన ఒక రన్ మిషన్ లాంటోడు. ఎన్ని మ్యాచ్‌లైనా ఆడుతుంటాడు. కానీ అతను కూడా చాలా ఇబ్బంది పడ్డం చూసాం. కొన్నిసార్లు మోకాళ్ళ నొప్పుతోటి, కొన్ని యాంకిల్ నొప్పులతోటి ఆయన బాధపడడం చూసాం మ్యాచ్‌లో అయితే. మరి ఓవరాల్‌గా ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే టాప్ ఆర్డర్‌లో పెద్ద మార్పులేమి ఉండకపోవచ్చు. ధ్రువ్ జురేల్ వస్తున్నాడంతే. మిగతా మార్పులేమి ఉండకపోవచ్చు. బుమ్రా లేడు కాబట్టి ఆకాశ్‌దీప్ మళ్ళీ ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటది. ఆకాశ్‌దీప్ ఫిట్‌గా లేకపోతే హర్షదీప్ అన్నా హర్షదీప్ ఫిట్‌గా లేకపోతే ఇంక వేరే అవకాశమే మనకు లేదు. అన్సుల్ కాంబోజ్ తోటి లేకుంటే ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ తోటైతే మనమైతే ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆహ్, చూద్దాం మరి సేమ్‌గా ఆ ఇద్దరు ఎవరైతే స్పిన్నర్స్ ఉన్నారో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వాళ్ళు కొనసాగుతారు. శార్దుల్ ఠాకూర్ ప్లేస్‌లో మరి చూద్దాం మరి అది రీప్లేస్‌మెంట్ చేస్తారా? చేయరా? చూడాలి ప్రస్తుతానికి. ఆయన ఉండి ఉపయోగం ఏం పెద్దగా కనిపించలేదు నాకైతే. మరి కుల్దీప్‌కి అదికి అవకాశం ఇస్తే బాగుంటుందనిపిస్తుంది. మరి చూద్దాం.